రాజ్కోట్ వేదికగా భారత్ ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న మూడో టెస్టు మ్యాచ్లో భారత్ జట్టు అదరగొట్టింది. మొదట్లో తడబడిన తర్వాత నిలదొక్కుని చక్కటి ప్రదర్శన చేసింది. రోహిత్ చాలా కాలం తర్వాత అద్భుతంగా ఆడి సెంచరీ చేయగా, గాయం నుండి కోలుకుని తిరిగి జట్టులోకి వచ్చిన జడేజా కూడా చెలరేగి సెంచరీ చేయడం గొప్ప విషయం. ఇక మొదటి టెస్టు మ్యాచ్ ఆడిన సర్ఫరాజ్ ఖాన్ ఇన్నింగ్స్ అయితే మ్యాచ్కి హైలైట్ అని చెప్పాలి. ఎంతో అనుభవం ఉన్న ఆటగాడిలా ఆడి మొదటి మ్యాచ్నే గుర్తుండిపోయేలా చేసుకున్నాడు. మొదటి రోజు ఆట ముగిసిన తర్వాత సోషల్ మీడియా మొత్తం సర్ఫరాజ్ ఖాన్ గురించే చర్చ నడిచింది. భారత మాజీ దిగ్గజం అనిల్ కుంబ్లే అతడికి టెస్ట్ క్యాప్ ఇచ్చిన క్షణం నుండి హాఫ్ సెంచరీ చేసిన తర్వాత క్షణాల వరకు వీడియో క్లిప్ ఇంటర్నెట్లో హల్చల్ చేశాయి. అన్నిటికంటే ఈ మ్యాచ్ను ప్రత్యక్షంగా చూడ్డానికి సర్ఫరాజ్ ఖాన్ కుటుంబ సభ్యులు రావడం ఈ క్షణాలను మరింత ఉద్వేగభరితంగా మార్చింది. అయితే వారు ఈ మ్యాచ్కు రావడానికి ప్రధాన కారణం ఏమిటో చెప్పుకొచ్చారు సర్ఫరాజ్ ఖాన్ తండ్రి నౌషద్ ఖాన్. నౌషద్ ఖాన్ మాట్లాడుతూ ఏమన్నారంటే, మేము మా అబ్బాయి అరంగేట్రం మ్యాచ్ను ప్రత్యక్షంగా చూడాలని ముందుగానే అనుకున్నాము. కానీ వాడు ఒత్తిడికి గురవుతాడని వెళ్లకూడదు అని నిర్ణయించుకున్నాం. దీనికి తోడు నాకు కొద్దిగా జ్వరం కూడా అనిపించింది. అయితే సూర్యకుమార్ యాదవ్ నాకు ఒక మెసేజ్ చేశాడు. నేను అరంగేట్రం చేసినప్పుడు మా అమ్మా నాన్న వచ్చారు. ఆ క్షణాలను నేను ఎన్నటికీ మరిచిపోలేను. మీరు వెళ్తే సర్ఫరాజ్ ఖాన్ ఆ క్షణాలను ఎప్పటికీ గుర్తుంచుకుంటాడు. కాబట్టి రెండో ఆలోచన లేకుండా వెళ్లమని చెప్పాడు. అందుకే మేము కూడా మ్యాచ్ చూడ్డానికి వెళ్లాలని నిర్ణయించుకున్నాం. సూర్య అలా చెప్పకపోయింటే మేము వచ్చేవాళ్లం కాదు. అతడికి మా కృతజ్ఞతలు అని అన్నాడు.